రోడ్డు ప్రమాదాలు, రోడ్ల నిర్వహణ, ప్రజల భద్రత అనే అంశం పైన ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానిక గతంలో అశాస్త్రీయంగా రోడ్ వైడింగ్ జరిగింది మామునార్లో. ఉన్న రోడ్డును తీసేయకుండా రోడ్డు లెవెల్ హైట్ చేసి గుంతల మాయంగా మార్చడం జరిగింది ఆ గతంలో. అదే విషయమై ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి గాను మేము కొన్ని ఫోటోలు తీసుకురావడం జరిగింది. అశోక్ టాకీస్ ఏరియా, బస్ స్టాండ్ ముందు, మున్సిపాలిటీ ముందే క్లాక్ టవర్లో, శాషాగుట్ట చౌరస్తా, ఇవన్నీ ఫోటోలు తీసుకొని బర్త్ ఏరియా ఇవన్నీ ఫోటోలు తీసుకొని వచ్చి మా బాధ్యత ఆర్గనైజేషన్ తరఫు నుంచి అటాచ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రజల భద్రత అనేది ప్రజాప్రతినిధుల, అధికారుల బాధ్యత. ఎక్కడైనా సరే ఇది పబ్లిక్ దగ్గర తీసుకున్న ట్యాక్సుల ద్వారా తీసుకున్న అమౌంట్తో కనీసము ప్రభుత్వం రోడ్ల పైన ఏర్పడిన గుంతలను కూడా పూడ్చలేని పరిస్థితులలో ఉన్నది అంటే ఇది చాలా శోచనీయం. మా దేశంలో 2వ స్థానంలో జిఎస్టీ వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇది గొప్పగా చెప్పుకోవాలన్నా లేక సిగ్గుపడాలన్నా ఈ విషయంలో అనేది తెలవడం లేదు. రోడ్డు పైన ఉన్న గుంతలలో వృద్ధులు, పాదాచారులు, వాహనదారులు స్లిప్పై కింద పడి దెబ్బలు తగిలించుకుంటున్నారు. దీని మీద ఎవరికి బాధ్యత లేదు. ఒక ప్రజాప్రతినిధి మాట్లాడాడు, ఒక అధికారులు స్పందించారు 2 రోజుల నుంచి. ఇది 2వసారి మేము కంప్లైంట్ చేయడం. ఇక్కడ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. గతంలో మనం చూసినాము, కరెక్ట్గా ఒక వారం రోజుల క్రితం సంగతి, బైపాస్ రోడ్డు, వీరన్నపేట బైపాస్ రోడ్లో ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోయిన పరిస్థితి ఉంది. అట్లాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో మార్నింగ్ అవర్స్లో ఒక ద్విచక్ర వాహనదారులు 2 ప్రమాదానికి లోనై చనిపోవడం జరిగింది. అంటే ప్రజల భద్రత అధికారులకు పట్టదా లేక ప్రజాప్రతినిధులకు పట్టదా? ఒక్కనాడు కూడా రోడ్ల భద్రత మీద మాట్లాడిన సందర్భం నేను ప్రజాప్రతినిధులను చూడలేదు ఈ 2.5 ఏళ్ళ. అంటే మనం రోడ్డు పైన వెళ్ళే ప్రయాణికులకు కూడా మనం ఒక అష్యూరెన్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయా, ప్రజాప్రతినిధులు ఉన్నారా, అధికారులు ఉన్నారా? ఇదే విషయం గురించి మేము మాట్లాడుతూ ఈరోజు బాధ్యత ఆర్గనైజేషన్ నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. త్వరలోపలనే దీనిపైన చర్యలు తీసుకుంటాము, మరమ్మతుల నిర్వహణ చేస్తామని చెప్పి R&B వాళ్ళకి సిఫార్సు చేయడం జరిగింది. చూద్దాం, వెయిట్ చేద్దాం మరి ఏమవుతుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఈ రోడ్లు రిపేర్లు చేయడానికి నిధులు ఉన్నట్లా లేనట్లా? ఎందుకు లేకుంటే ప్రతి శాఖకు బడ్జెట్లో అలొకేషన్ ఉంటుంది, నిధుల అలొకేషన్. అవి లేకుండా కనీసము రోడ్డు మీద ఉన్న గుంతలను పూడ్చడానికి కూడా డబ్బులు లేవు అని అంటే ఇంకా ఆ శాఖలో ఉన్న వాళ్ళు ఏ విధంగా స్పందించాలో వాళ్ళే అర్థం చేసుకుంటారు. గుంతలు పూడ్చడానికి ఏం కొత్త రోడ్డు వేయడం కాదు కదా, ఉన్న రోడ్లను కరెక్ట్గా పెడితే. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం. ఈ గుంతలు పెద్దగా అయితే వర్షాకాలంలో కింద పడే అవకాశం ఉంటుంది నీళ్ళకి అక్కడ. కాబట్టి ఏం చేసినా ఈ నెలలోనే చేయాలి. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయితే రోడ్ల మరమ్మతులు చేయడానికి కూడా వీలు ఉండదు. మళ్ళీ 4 నెలల వరకు ఇది వాయిదా పడుతూనే ఉంటుంది. అధికారుల నుంచి స్పందన ఏ విధంగా వచ్చిందండి? ఈ 2వసారి నేను ఇవ్వడము. గతంలో లాస్ట్ మంత్ 20వ తారీఖు నాడు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా రాశారు అధికారులకు, ఏం రెస్పాన్స్ లేదు. నేను మళ్ళీ ఒక రౌండ్ ఏం చేసిన అంటే నిన్న మళ్ళీ ఒకసారి అన్ని రోడ్లు చెక్ చేసి ఆ ఫోటోలు కూడా తీసుకొని వచ్చిన. మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఫిర్యాదు. సరే చూద్దాం, మళ్ళీ చేస్తా అంటున్నారు. ఈసారి టైమింగ్ చూద్దాం. లేకుంటే ఇంకా వర్షాకాలంలో ప్రజలందరూ గుంతలలో పడి కింద పడాల్సిందే అని నా ఉద్దేశం.